హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇండిపెండెన్స్ డేకి ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. మా పిల్లల్ని రెడీ చేస్తాను. మా పెద్ద పాపకి 7కే బస్సు వచ్చేస్తుందని చెప్పేసి రెడీ చేశాను. ఇంకా చిన్న పాపకి 8 o'clockకే స్కూల్. ఇంకా ఆమెను రెడీ చేయాలి. ఈ లోపల స్కూల్ బస్సు రావాలని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. వీళ్ళని తీసుకొని ఇంకా నేను బస్ స్టాండ్కి అయితే వెళ్ళి పెద్ద పాపని అయితే బస్సు ఎక్కిచ్చేసుకోవడానికి అనేది నేను పైకి రోడ్డు పైకి అయితే వెళ్ళాను అనమాట. రోడ్డు మీదకి ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ బస్ కోసం వెయిట్ చేసి ఇంకా పాపను అనేది తోలేసాను. ఇంకా చిన్న పాపను కూడా రెడీ చేసుకొని ఇంకా స్కూల్కి అనేది బయలుదేరి వచ్చేసాను అనమాట. ఇంకా చూసారా, ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి. మీకు చెప్పలేదు కదా, మా హస్బెండ్ కోస్ట్ గార్డ్ డిఎస్సిలో వర్క్ చేస్తారనమాట. అంటే ఆర్మీలో రిటైర్ అయిపోయి మళ్ళీ సెకండ్ సర్వీసు డిఎస్సిలో భర్తీ అయ్యారు. సో మేము పోస్టింగ్ అనేది మాకు ఇప్పుడు సెకండ్ సర్వీస్ ఫస్ట్ పోస్టింగ్ అనేది మహాత్మా గాంధీ పుట్టిన ఊరు అంటే పోర్బందర్. ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా పోర్బందర్ అంటే. ఇంకా మహాత్మా గాంధీ పుట్టిన ఊరు అంటే ఇంకెంత సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, చాలా దుమ్గా ఉంటాయి కదా. ఎక్కడ చూసినా కానీ జెండాలు తిరంగీలు, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది మా పాప స్కూల్ అండి. బయట మొత్తం ప్రిపరేషన్ కోసం అయితే రెడీ చేశారు. ఇంకా మమ్మల్ని ఆడిటోరియంలో కూర్చోమని చెప్పారన్నమాట. ఇది ఇక్కడ అరైవల్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ అరైవల్లో మేము కూర్చోడానికి రెడీ అయిపోయాం. ఇంకా పిల్లల్ని రెడీ చేసి తీసుకొని వస్తామని చెప్పేసి ఓకే మేడం అని అన్నారు. ఇంకా నేను అరైవల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా, ఆర్మీ ఆఫీసర్ మేడమ్స్ సాబ్స్ వస్తారు కదా, వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తారు. ఇంకా మేమైతే ఆడిటోరియంలోకి వచ్చి అయితే కూర్చున్నాము. ఇంకా పిల్లలు రావడం కోసం వెయిట్ చేసాము. పిల్లలు వచ్చే లోపల వాళ్ళు స్కూల్లో జరిగిన ఈవెంట్స్, జరిగిన ప్రోగ్రామ్స్ అవన్నీ మాకు ప్రొజెక్ట్ చేశారనమాట. చేస్తే మేము అవన్నీ చూసుకుంటూ మాకంటూ పేరెంట్స్కి ఏ బోరింగ్ అవ్వకూడదని చెప్పేసి ఇంకా పిల్లలకి సంబంధించిన ఫోటో షూట్స్ జరిగినవి, వాళ్ళు చేసిన డ్రాయింగ్ కాంపిటీషను అండ్ మెడికల్ చెకప్, వెయింగ్ ఇవన్నీ కూడా షో చేశారు. ఇవన్నీ చూసుకున్నాం. మా పాప ఎక్కడ చూసినా కూడా నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉందన్నమాట. ఆ నోట్లో వేలు పెట్టుకొని అలానే ఉంది. సరే అని చెప్పేసి ఇంకా మీరు పనులు మీరు చేసేసుకోండి అన్నట్టుగా వీళ్ళు మనకు బోరింగ్ అవ్వకోకుండా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకోకుండా, ఇలా మనని బోరింగ్ కాకోకుండా, మన పనులు మనం చేసుకోకోకుండా, అంటే బోరింగ్ అవ్వకోకుండా అర్ధ పనులు అంటే ఇంకా ఇలా చూపించారు. చూసారా మా పాప ఎలా నిల్చుంది. ఆరెంజ్ టీషర్ట్లో ఉన్నది మా పాప అనమాట. ఇంకా పిల్లలందరికీ మోటివేషన్ అయితే చాలా బాగుంది. స్టడీ అయితే ఇంకా చెప్పొద్దండి, ఎంత బాగుందంటే అంత బాగుంది స్టడీ. చూసారా, నోట్లో వేలు పెట్టుకొని అలా పడుకొని ఎలా చూస్తుంది మా పాప. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోస్ చూస్తున్నా, ఈ ఫొటోస్ చూస్తున్నా చాలా బాగా అనిపించింది. ఇంక ఈ లోపల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడానికి కండక్ట్ చేయడానికి ఆఫీసర్ మేడమ్స్ అయితే రావాలని చెప్పేసి అని అన్నారు. చీఫ్ గెస్ట్ అయితే మన నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ వైఫ్ అయితే మనకి చీఫ్ గెస్ట్ అనమాట. మేడం అయితే వచ్చారు. మేడం ఎవరో కాదు, మన ఎమ్మెల్యే అని అనుకుంటా, నాకు కూడా తెలియదు. అలానే ఉన్నారు చూడడానికి. ఇంకా పిల్లల పర్ఫార్మెన్స్ అయితే 1 by 1 నడుస్తుంది. చూసారా, ఇంకా ఈ పిల్లాడు ధోని, ఆ పిల్లాడేమో ఏమో తెలియదు నాకు సాధు. మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి ఎవరు, ఏంటి, ఏ గెటప్ అనేది. 1 by 1 పిల్లలు వస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా మా పాప డ్యాన్స్ సింగిల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆ సింగిల్ పర్ఫార్మెన్స్ నేను సింగిల్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఈ తిని చూసారా, ఫారినర్. ఈ పిల్లడేమో నెహ్రూ అనుకుంటాం. ఇవి ఇంకా అలా చిన్న చిన్న పిల్లలు ఇలా వస్తూ అందంగా నిల్చొని ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి. వాళ్ళు తెలిసి తెలియక అలా నిల్చొని అలానే చెప్పేవాడికి, మేడమ్స్ చెప్పేవారికి కూడా అస్సలు కదలలేదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టి ఒకటేసారి నమస్కారం పెట్టించి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళది అయిపోయినాక అందరూ చూసారా ఎలా నమస్కారం పెడుతున్నారు. ఈ పాప వచ్చేసి టెన్నిస్ గర్ల్. ఇలా ఇంకా ఈ పాప డ్యాన్స్ చేస్తుందో పిల్లాడో తెలియదు, కానీ డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారండి పిల్లల్ని. టీచర్స్కి ఫస్ట్ హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే 2 weeks 3 weeks నుంచి పిల్లల్ని ప్రాక్టీస్ చేయిస్తూ, వాళ్ళు కొంచెం సాటర్డే స్కూల్ బంద్ ఉంటుంది మాకు. స్కూల్ బంద్ ఉన్నా కూడా సాటర్డేస్ కూడా వర్కింగ్ డే అన్నట్టుగా వచ్చేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించి చాలా అంటే చాలా బాగా నేర్పించారండి. నాకు అదొక్కటే, నాకు మేడమ్స్ దగ్గర క్రెడిట్ని చేసుకోవడం. ఈ పిల్లలు వచ్చేసి సాంగ్ పాడారు. వీళ్ళు ఎల్కేజీ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి పాట పాడుతుంటే 1 by 1 కంపారిజన్ లేదులే, కానీ వాళ్ళు పాడుతుంటే ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది. ఇలాంటి వీడియోస్ కనుక మీకు చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఓకేనా అండి?
చూడండి. ఇంకా మా పాప సింగిల్ వీడియో కూడా మీకు పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.